వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందిస్తూ చాలా కీలకమైనటువంటి ఒక మాట అంది. ఏముంది అనేది చూస్తే ఆస్పర్ అదే మీరు అసలు నిజమైనటువంటి భారతీయులే అయితే ఇలా మాట్లాడతారా అని చెప్పి ఏమన్నారు. రాహుల్ గాంధీ చేసినటువంటిది, Mr. Gandhi's statement that China had taken over 2,000 square kilometers of Indian territory, Justice Deepankar Datta observed, how do you, Mr. Gandhi, పేరు పెట్టలేదు కానీ how do you get to know that 2,000 square kilometers of Indian territory had been occupied by the Chinese? Were you there? Do you have any credible proof? If you are a true Indian, you would not say all these things. మీరు నిజమైన భారతీయులైతే ఇటువంటి మాటలు మాట్లాడరు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? 2,000 స్క్వేర్ కిలోమీటర్లని చైనా ఆక్యుపై చేసింది భారత భూభాగాన్ని అనే దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేదు మీరు అక్కడ ఉన్నారా అని చెప్పి క్వశ్చన్ చేసింది. దాని మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అంతా అయింది. దానికి కౌంటర్గా ఇవాళ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ అసలు సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి, ఎవరు నిజమైన భారతీయుడో డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు, సుప్రీంకోర్టు జడ్జి ఎవరు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఆవిడ. సో దానికి సంబంధించి మాట్లాడుతూ, నా సోదరుడు భారత సైన్యం పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నాడు, సైన్యాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాడు, సైన్యం అంటే భక్తి, అలాని సైన్యాన్ని ఎప్పుడు కించపరిచేటువంటి వ్యాఖ్యానం చేయడు. అక్కడ కేవలం తను అన్నటువంటి మాటలు భారత సైన్యం ఇంకా మెరుగుగా పనిచేసి ఉండాల్సింది, వాళ్ళు చేసినటువంటి సేవలు కొనియాడుతూనే ఇంకా మెరుగైనటువంటి సేవలు చేసి ఉండాల్సింది, చైనా విషయంలో భారతదేశం ఎటువంటి నీతిని అమలు చేస్తోందో, నరేంద్ర మోడీ మరి చైనాతోటి ఎటువంటి సంప్రదింపులు జరుపుతున్నారో, లేదు చైనాకు భయపడుతున్నారో అనేటువంటి విధంగా వీళ్ళ మాటలున్నాయి. సో దానికి నిజమే, ఒక రకంగా చెప్పాలంటే ఎవరు అసలు నిజమైనటువంటి భారతీయుడు అని డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఎవరు అని ఆవిడ అడిగారు. ఆవిడకి తెలీదా ఎవరు భారతీయులు అనేది డిసైడ్ చేస్తారు అనేది? కొత్తగా చెప్పాలా? యాజ్ అన్ ఎంపీ కింద ఎలక్ట్ అయ్యారు కదా వయనాడ్ నుంచి, ఇప్పుడు కొత్తగా ఏమైనా చెప్పాల్సినటువంటి పని ఉందా? తప్పులేదు, తన సోదరుడిని డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడడంలో తప్పులేదు. బట్ కోర్టు దగ్గరికి వచ్చేసరికి కోర్టు అడిగినటువంటి దానికి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది తప్పు కదా. పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఆధారాలతో మాట్లాడ కానీ ఇలాంటి గాసిపింగ్ చేయకూడదు కదా, జాతి భద్రతకు సంబంధించి జాతీయ భద్రతకు సంబంధించినటువంటి దాని మీద అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. అంతేగాని రాహుల్ గాంధీ నువ్వు అసలు ఇండియన్ వేనా అది కాదు కదా. నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరు అన్నారు. ప్రశ్నించడం తప్పలేదు, కోర్టుని కూడా ప్రశ్నించవచ్చు మనకు ఆ అధికారం ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం మనకుంది, ఆ హక్కు. అయ్యా మేము మిమ్మల్ని ఇక్కడ కేవలం ప్రశ్నిస్తున్నాం, విమర్శించడమో మీకు ఉద్దేశాలు ఆపాదించడమో కాదు, ఇందులో ఇలా ఎందుకు జరిగింది, లేదు ఇలా ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాని మీద మాకు సమాధానం ఇవ్వండి, లేదంటే ప్రజలకు సమాధానం ఇవ్వండి అని మనం కావాలంటే కోర్టులను కూడా కోరచ్చు. కానీ వ్యవస్థని చిన్న చూపు చూడడం, లేదంటే దాన్ని పరువు తీసేలాగా గౌరవాన్ని తగ్గించేటువంటి విధంగా మాట్లాడడం అనేది మాత్రం సరికాదనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఆవిడ అన్నటువంటి మాట అయితే ఒకటే చాలా క్లియర్గా చెప్పింది. ఏంటి? విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద హానరబుల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, దే డు నాట్ డిసైడ్ హూ ఈజ్ అ ట్రూ ఇండియన్, ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ టు ఛాలెంజ్ ద గవర్నమెంట్. తప్పే లేదు. అండ్ మై బ్రదర్ వుడ్ నెవర్ సే ఎనీథింగ్ అగైన్స్ట్ ద ఆర్మీ, హీ హోల్డ్స్ ద ఆర్మీ ఇన్ ద హైయెస్ట్ రెస్పెక్ట్, సో ఇట్ ఈస్ అ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్ రిమార్క్స్. మిస్ఇంటర్ప్రిటేషన్ అందరూ అదే, ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు. ఆయన అన్నటువంటి మాట 2,000 స్క్వేర్ కిలోమీటర్లు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది అన్నదానికి ఆధారాలు చూపించి, ఇక్కడ మన సైన్యం ఇంకాస్త మోహరించి ఉంటే మంచిది, అలాగే చైనాని నిలువరించి ఉంటే మంచిది అని ఆధారాలతో అని ఉంటే ఎవ్వరూ తప్పుపట్టేవాళ్ళు కాదు. ఆధారాలు లేకుండా వచ్చేసి చైనా వాడి దొబ్బుకెళ్ళిపోయాడు. 69లోనే జరిగిందిగా 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏంటి, ఇంకా ఎక్కువ. 69 చైనా యుద్ధంలోనే అప్పటికి మనం ఏమేం లాక్కెళ్ళిపోయిందో అందరికీ తెలిసిందేగా. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, ఒక్క సియాచిన్ మన చేతిలో ఉండడం వల్ల, సియాచిన్ పూర్తిగా మన చేతిలో ఉండడం వల్ల ఆగాల్సి వస్తుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా వాడిని మనం ఏం సపోర్ట్ చేయట్లా, వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటుంటే ఐక్యరాజ్య సమితిలో చైనా వాడు పరువు తీస్తున్నాం, వాడిని నించోబెడుతున్నాం అక్కడ తీసుకెళ్ళి, వీడు మాకు సంబంధించినటువంటి భూభాగాలన్నీ వాడివి అంటున్నాడు అని చెప్పి వాడిని నిలదీస్తున్నాం. రాహుల్ గాంధీ వెళ్ళాలి న్యూయార్క్, ఐక్యరాజ్య సమితికి ఎక్కడికో వెళ్ళి అక్కడ భారత రిప్రజెంటేటివ్గా చైనా వాడు ఎలా చేస్తున్నాడని అక్కడ చెప్పండి, తప్పలేదు. చైనా వాడిని నిలదీయండి, నువ్వు ఎవడరా అని.
అంతేగాని ఇక్కడ కూర్చుని ఆధారాలు లేకుండా సైన్యం గురించి అలా మాట్లాడడం, ఎంత రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు పనిచేయలేదు అంటే నిజంగా పొరపాటే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.